ఊరిలో పల్లకి మూత, ఇంట్లో ఈగల మూతగా మారింది ఆ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది, కానీ అంతర్గత పోరుతో సతమతమవుతుంది. ఆ ఇద్దరు నేతల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న వర్గ విభేదాలతో యువత వేగానికి కళ్ళెం పడుతుంది. సుదీర్ఘ కాలం పాటు అధికారానికి దూరమై చివరికి చేజిక్కించుకున్నప్పటికీ ఆ నేతల మధ్య వర్గ పోరుతో యువతకు ఊతమందడం లేదు. కాంగ్రెస్ యువతకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తీరుతో ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. దీంతో అధిష్టానం తలపట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇంతకీ ఏంటా జిల్లా? యువతకు కళ్ళం వేస్తున్న నేతలెవరు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎవరికి సంబంధించిన క్యాడర్తో వారు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వీరి మధ్య ఆధిపత్య పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. వాస్తవానికి ములుగు నియోజకవర్గానికి చెందిన పోదెం వీరయ్య గత ఎన్నికల నుంచి భద్రాచలంలో పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో నియోజకవర్గం మారి వచ్చి భద్రాచలం నుంచి గెలిచారు. అయితే గత ఎన్నికల ముందు దళిత బంధు మంజూరీలో అనుచర వర్గం ముడుపులు తీసుకున్నారని ఫిర్యాదు రావడంతో ఆ ముడుపులను వెనక్కి ఇచ్చేసి సంచలనం సృష్టించారు పోదెం వీరయ్య. కానీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం ప్రజలు ఆయనకు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన వర్గీయులే ప్రత్యర్థులతో కుమ్మక్కై ఓడించారని జిల్లాలో ఓ టాక్. అయితే ఇక్కడ ఊహించని విధంగా బీఆర్ఎస్ నేతగా ఉన్న డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎన్నికల ముందు పొంగులేటితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత బీఫాములు ఇచ్చే సమయంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ కొట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గెలిచిన వెంటనే మళ్లీ అధికార పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తెల్లం వెంకట్రావు అధికార పార్టీలో కొనసాగుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పోదెం వీరయ్య అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెల్లం వెంకట్రావు కూడా అధికార పార్టీలోకి రావడంతో ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న స్థాయికి వచ్చిందట ఇద్దరి వ్యవహారం. ఒకే ఊరలో రెండు కత్తులు అన్న చందంలా పరిస్థితి మారిపోయిందట. దీనికి ఆజ్యం పోసినట్లు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు మరింత చిచ్చురేపాయి. కొద్ది రోజుల క్రితం భద్రాచలంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే అందులో పోదెం వీరయ్య వర్గాలు చోటు ఇవ్వలేదు. ఈ విషయమై దమ్మగూడెం మండలంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోదెం వర్గీయులు ఫిర్యాదులు సైతం చేశారట. అంతేకాదు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు కట్టి మరీ నిరసన వ్యక్తం చేశారట. వాస్తవానికి గతంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా పోదెం వీరయ్య అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆనాడు సాధ్యం కాలేదు. పొంగులేటి పట్టు పార్టీలో ఎక్కువగా ఉండటంతో తెల్లంను పార్టీలో చేరకుండా ఆపలేకపోయారు. అయితే ఇప్పుడు అక్కడ రెండు వర్గాల మధ్య విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరుకున్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఇందిరమ్మ కమిటీలు దీనికి మరింత ఆజ్యం పోసినట్టు చెబుతున్నారు. గ్రామాల్లో ఆ విషయం కాస్త వివాదం కావడంతో నేతలంతా పోదెంకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దాంతో ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దగ్గరే తేల్చుకుంటారని పోదెం వారితో అన్నట్టు సమాచారం. మరోవైపు ఏదైనా పార్టీ పరంగా చేసే కార్యక్రమానికి ప్రత్యర్థి పార్టీలు వేసే ఎత్తుగడలను ఎదుర్కోవాలన్నా, పార్టీ ఎదుగుదల కోసం శక్తి వంచన లేకుండా పనిచేయాలన్నా నేతల్లో ఐక్యత అవసరం. ప్రథమ శ్రేణి కాంగ్రెస్ నేతలకే ద్వితీయ శ్రేణి నేతల నుంచి భరోసా కరువవడంతో పార్టీ కార్యకలాపాలపై మొగ్గు చూపలేకపోతున్నారు. కార్యకలాపాలలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఎవరికి చెప్పుకోవాలో, ఆ సమయంలో ఎవరు అండగా ఉంటారో అర్థం కాక సతమతమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నివురుగప్పిన నిప్పులా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు భద్రాచలంలో అధికార పార్టీ నేతల మధ్య రచ్చ మరింత రెట్టింపయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సమరంలో ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు అధికార కాంగ్రెస్ చిత్తుకాక తప్పదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యే తీరుపై పోదెం హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇద్దరి విషయంలో పార్టీ పెద్దలు కల్పించుకొని ఇద్దరిని బుజ్జగిస్తే నేతలు సైలెంట్ అవుతారా, లేదంటే పాత కక్షలు బయటకు తీసి మరోసారి నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తారా అనేది $1,000,000 ప్రశ్నగా మిగిలిపోయింది.